టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, మొక్కజొన్న ఈ రోజు తీసుకొని పోయిన రైతులు నా కాన్స్టిట్యూన్సీ గజ్వేల మండలం 800కి ఇప్పో లేకపోతే కొనమని చెప్పారు. ఆ రైతు వాపస్ తీసుకుపోయింది. పాపం డబ్బులు అయిపోయి సగం ఖర్చే కదా, 1760 ఎక్కడ 800 ఎక్కడ వాపస్ తీసుకుని ఏడ్చుకుంటూ. నాకు రిపోర్ట్ వచ్చింది, మాకు ఫోన్ చేశారు అక్కడ నాయకులు, మండల నాయకులు. ఎందుకు అమ్ముతున్నారు, 2 రోజులు మనమే కొంటున్నాం, తప్పు ఎవరు అమ్మకండి, ప్రభుత్వం స్టార్ట్ చేసిన అక్కడ అమ్ముకొని చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం వస్తే ఒక 1000 కోట్ల నష్టం వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే లాస్ట్ కిలో వరకు కూడా కొంటాం. లాస్ట్ కేజీ, 1 కేజీ బియ్యం కానీ, కేజీ వడ్లు కానీ, కేజీ మక్కలు కానీ మిగిలిన నియమ రైతుల దగ్గర. అండ్ గవర్నమెంటే డబ్బులు ఇస్తాం. ఇండియాలో ఎవరు చేస్తలేరు ఇప్పటి వరకు. మనం చేసి ఒక తెలంగాణ ఇచ్చేసి 30,000 కోట్ల రూపాయలు సమకూర్చమేయాలి ఈ కొనే సంస్థలకు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, ప్లస్ మార్కెట్ కావచ్చు. కాబట్టి ఇబ్బందే లేదు. రోజు పొద్దున సాయంత్రం కంపల్సరీ వ్యవసాయ శాఖ మంత్రి గారు దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు, వ్యవసాయ సెక్రటరీ గారు పర్యవేక్షణ చేస్తున్నారు, ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. 100% నేను కూడా దాన్ని పట్టించుకొని ఉంటున్నాం. ఎనీథింగ్ రాంగ్ సిఎస్ గారు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు, నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాను. కాబట్టి ఎక్కడ ఇబ్బంది రాదు, డెఫినెట్గా పర్చేజ్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా పెద్ద లాసు, మొదటికే మోసం వచ్చేట్టున్నది. 12,000 కోట్లు రావాలి మన తెలంగాణకు. మార్చి 15 తారీఖు నుంచి చాలికాలి 0 ఉన్నాయి. అన్ని బందే కదా, ఎక్సైజ్ బంధు, పెట్రోల్ బంధు, జిఎస్టీ బంధు లేదు. అందుకే మరి ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ పెట్టవలసి వస్తే తెలియదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కోత విధించాలి కదా. ఇలా ఎవరి అతిథులు అండి, ఎవరి అతిథులు కాదు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాష్ట్రంలో భాగం కాదా? కస్టమర్స్ అందరం పంచుకోవాలి కదా. లగ్జరీ పీరియడ్ కాదు బ్రదర్ ఇది. ఇట్ ఇస్ నాట్ లగ్జరీ, వేర్ అనే క్రైసిస్.